అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు ఈ మిషన్ భగీరథకి ఎంత ఖర్చు పెట్టిన మీరు, ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు, ఎన్నిళ్ళకి నీళ్ళు ఇచ్చిండ్రు అని పార్లమెంటులో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు మొత్తం సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 99.9% ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి జవాబు చెప్పినాడు. వీళ్ళు పచ్చి అబద్ధం. మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది. మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దయచేసి మీరు గమనించాలి. మిషన్ భగీరథ నిజంగానే వీళ్ళు సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుర్తి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో 99.9% అన్ని ఇండ్లకి, తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది. అందులో కమిషన్ల కక్కుర్తి, కరప్షను సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి. జూరాలలో ఈ రోజు వరకు 2023-24లో వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీలు. గత ప్రభుత్వాలు ఎంత వచ్చినాయండి? గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం 154 టీఎంసీలు. 2023లో 1229 టీఎంసీలు. ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీ జూరాలలో. 2023 వచ్చిన ఇన్ఫ్లోస్ 1229 టీఎంసీ, ఆల్మోస్ట్ 10 టైమ్స్. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్ 885 టీఎంసీ. 2021లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1300 టీఎంసీలు, 1306.25 టీఎంసీలు. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, మరి ఇంకేదైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా. నాగార్జున సాగర్లో నిజంగా కృష్ణా బేసిన్కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచ్చుమరు నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణా నదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి, ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది కేసీఆర్ అసమర్థత. కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై, రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్ లో దయచేసి అది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్ గా ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్ తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి, నాగార్జున సాగర్ లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్ గా
130 టీఎంసీలు ఉంది. టోటల్ కెపాసిటీ 312 టీఎంసీ. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్ లో ఎంత అవైలబుల్ ఉంది? 160 టీఎంసీలు. దయచేసి గమనించాలి. నౌ అబౌట్ 135, లాస్ట్ ఇయర్ అబౌట్ 167 టీఎంసీ. మరి అదే విధంగా ఇంకొక విషయం కూడా, నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు. దాని ద్వారా కూడా 10 to 11 టీఎంసీ నీళ్లు తగ్గినాయి ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.